పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ ప్రపంచ దేశాల్లో ఇంధన భయం పట్టుకుంది. హోర్ముజ్ జలసంధిని క్లోజ్ చేసిన ఇరాన్ శత్రు దేశాల నౌకలను మినహా మిగతా వాటికి అనుమతిస్తున్నట్లు చెబుతోంది. కానీ అక్కడున్న పరిస్థితులు మరోలా ఉన్నాయి. యుద్ధ భయంతో చాలా నౌకలు హోర్ముజ్కు అవతలే ఆగిపోయినట్లు తెలుస్తోంది. భారత్కు రావాల్సిన మరికొన్ని కూడా ఉన్నట్టు సమాచారం. అయితే హోర్ముజ్కు ప్రత్యామ్నాయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక సంచలన పరిష్కారాన్ని తెరపైకి తెచ్చారు. అదే మెడిటరేనియన్ పైప్లైన్ రీరూటింగ్ ప్లాన్. ఇరాన్ పట్టున్న సముద్ర మార్గాన్ని కాకుండా భూభాగం మీదుగా చమురు రవాణా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నెతన్యాహు ప్రతిపాదించిన ఈ ప్లాన్ ప్రకారం గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు, సహజ వాయువును హోర్ముజ్ జలసంధి ద్వారా కాకుండా భూగర్భ పైపులైన్ల ద్వారా ఇజ్రాయెల్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేర్చుతారు. అక్కడి నుంచి నేరుగా ఐరోపా, పశ్చిమ దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేయవచ్చు. దీనివల్ల సముద్ర మార్గంలో ఉండే ప్రమాదాలు తప్పుతాయి. ఇరాన్ బెదిరింపులకు తావు లేకుండా నిరంతరాయంగా ఇంధన సరఫరా జరిగేలా చూడడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ కొత్త మార్గం వల్ల కేవలం భద్రత మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా భారీ ప్రయోజనాలు ఉన్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. సముద్ర నౌకల ద్వారా వారాల తరబడి సాగే ప్రయాణం పైపులైన్ల ద్వారా కొన్ని గంటల్లోనే పూర్తవుతుంది. దీనివల్ల రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అలాగే చమురు నౌకలపై జరిగే డ్రోన్ దాడులు, క్షిపణి దాడుల భయం ఉండదు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వెనుక ఒక బలమైన దౌత్య కోణం కూడా ఉంది. ఈ పైప్లైన్ నిర్మాణానికి గల్ఫ్ దేశాల సహకారం తప్పనిసరని, దీనివల్ల అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ మధ్య ఆర్థిక అనుబంధం మరింత బలపడుతుందని నెతన్యాహు భావిస్తున్నారు. ఇరాన్ వంటి దేశాల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అరబ్ దేశాలు కూడా ఇజ్రాయెల్తో చేతులు కలిపే అవకాశం ఉంది. యుద్ధం సాగుతున్నా ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఈ దేశాలన్నీ ఏకం కావడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారితీయవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఐరోపా దేశాలు ఇంధనం కోసం ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నాయి. రష్యాపై ఆధారపడడం తగ్గించుకున్న ఐరోపాకు నెతన్యాహు ప్రతిపాదన ఒక వరంగా మారనుంది. మధ్యధరా సముద్రం ద్వారా నేరుగా ఐరోపా గుమ్మంలోకి గల్ఫ్ చమురు చేరుతుందంటే అది ఆ దేశాల ఇంధన భద్రతకు పెద్ద ఊరట. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు కూడా ఈ ప్రాజెక్టును సమర్థించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.